తెలంగాణలో హైడ్రా అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికీ అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగులపైన, అలాగే చెరువులను కబ్జా చేసి నిర్మించినటువంటి వాటిపైన కూడా హైడ్రా ఉక్కుపాదం మోపి వాటిని ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇదే విధంగా ఏపీలో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా అక్రమంగా నిర్మించారని చెప్పేసి కొంతమంది ఫిర్యాదులు చేపడుతూ వెల్లువెత్తున్నాయి. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో అలాగే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వీటిపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సిఎన్ నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే అశోక్, చెప్పు. ఇది కూడా మరి ఇది వాస్తవమా అవాస్తవం అంటే ప్రజలు నమ్మకం, అంటే ప్రజలు ఏంటంటే వ్యవస్థల మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి. ఈ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తీరు మీద ఇప్పుడు అందరూ మచ్చగా అది అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏపీకి సంబంధించి మనం చూసాము, అదంతా వివాదం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఒక చర్చలా మారింది. కొంతమంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఈవీఎంలని రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే గోటితో పోయేదాన్ని ఎలక్షన్ కమిషన్ గొడ్డల్లాగా తెచ్చుకుంటుందా? తెచ్చుకుందిగా, ఇంకేముంది, అందులో సందేహమే లేదు. మొదలెక్కడ మొదలైంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మొదలైంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో అవకతవకలు జరిగాయి అనే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత, కేవలం అండమాన్ నికోబార్ అట్లాంటి చోట తప్ప మిగిలిన చోటంతా కూడా అవకతవకలు జరిగినాయని బయటకు వచ్చిన తర్వాత 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు తేడా ఉంది అన్న సంగతి తెలిసిన తర్వాత, పార్లమెంట్ వైజ్గా ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ యాక్చువల్గా ఈ ఓట్లు ఓటర్ లిస్ట్ ప్రకారం ఓట్లు ఎంతమంది ఉన్నారు, ఓట్లు పోలేని మిషన్ చూపించింది మొత్తం చూపించి డీటెయిల్గా ఇచ్చారు. ఎవరు? ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు. అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. 5 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు క్విక్ హైక్ మండలేదు? మీ ఇన్ఫర్మేషన్ తప్పు, రండి మేము తెలుస్తాం, తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీరని వీళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలిగా. ఒక 1000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఇయ్యాలిగా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు గుడిచప్పుడు కాకుండా కూర్చుంది? చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని అభియోగాలు వచ్చాయి కదా, మీరు ఈవీఎంలు మేనేజ్ చేశారని. చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలిగా, నేను అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు, ఏ అసెంబ్లీ నియోజకవర్గమైనా ఏ ఎంపీ నియోజకవర్గమైనా నేను ఛాలెంజ్ కింద తీసుకుంటున్నాను, రండి చూద్దాం. వీవీప్యాట్లు లెక్క పెడదాం, కంప్యూటర్లో ఎంత చూపించిందో లెక్క పెడదాం, ఈ బ్యాలెట్ ప్యాడ్ కూడా చూద్దాం, ప్రోగ్రామ్ ఎలా రాశారో నేను చూపిస్తా, ఎవడు రాశాడో కూడా చెప్తా. ఈ పర్టికులర్ మిషన్ అనేది ఈసీఎల్ వాళ్ళు తయారు చేశారా, బిఏఎల్ వాళ్ళు తయారు చేసా కూడా చెప్తా, ఛాలెంజ్ నా వైపు నుంచి అని చంద్రబాబు నాయుడు ఎందుకండలా మాట్లాడలేదు అసలు దాని గురించి. 400 వస్తాయి అని చెప్పిన మోడీ 240 వచ్చినప్పుడు మరి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా, ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడో ఏదో జరిగింది అని మాట కనబాక, జరిగిన మాట వాస్తవం. ప్రోగ్రామ్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా రాసుకున్నారు. ప్రోగ్రామ్ రాయడానికి ½ అన్ అవర్ అంటే ఎక్కువ పట్టదు. నువ్వు ఏం రాసావు ప్రోగ్రామ్ అన్న సోర్స్ కోడ్ నాకు అరగంటలో నేను డీకోడ్ చేసి చెప్తా. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్. ఇమేజ్ మార్ఫింగ్ తెలుసా నీకు? ఏంటది ఇమేజ్ మార్ఫింగ్ అంటే? మనం తీసేసి వేరే వాళ్ళ ఫోటో పెట్టేసేసి, అంతే కదా. నీ తలకాయ తీసి నా తలకాయ పెట్టచ్చు, నా తలకాయ తీసి ఆయన తలకాయ పెట్టచ్చు, అది ఇమేజ్ మార్ఫింగ్ అంటారు. దానికి సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తావు, చేసావు, అంతే. ఇలాంటి కాంగ్రెస్ వాళ్ళు గుర్తు తీసేసావా, ఇమేజ్ మార్ఫింగ్ చేసావు, పుష్పంతో వైఎస్ఆర్సీపీ చేసేసావు, సైకిల్ది పెట్టావు, అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు పడి ఉంటాయి, వాళ్ళు గెలిచేది సచ్చేది వాళ్ళు వదిలేసావు. ఏది లేదనుకో ఏం చేయమంటామని కంప్యూటర్ అడుగుతుంది, నోటాకి వేయమని చెప్తే అది నోటాకి వేసింది. 3,60,000 ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో నోటాకి. అవును సార్. 3,31,00,000 మంది ఓట్లు వేశారు అని ఎలక్షన్ కమిషన్ గారు మీనా గారే చెప్పారు. అవును. 81.86% అని ఆయనే చెప్పారు. 4,14,00,000 మంది ఓటర్లని ఆయనే చెప్పాడు. 5,40,00,000 మంది పాపులేషన్ ఉన్నారని ఇంచుమించుగా ఆయనే చెప్పాడు. 5 లక్షలు బ్యాలెట్ పోట్లు ఉందని ఆయనే చెప్పాడు.
4,14,00,000 మంది ఓటర్స్ 81.86% వేస్తే అప్రాక్సిమేట్లీ 3,38,00,000 చిల్లర ఓట్లు ఉన్నారు. కానీ నువ్వు నెంబర్ల రూపంలోనేమో 3,31,00,000 ఏంటివి, పర్సంటేజ్ ప్రకారం చూస్తేనేమో 3,38,00,000 వస్తుంది. మరి 7 లక్షలు ఎక్కడెక్కడ వచ్చినాయి? ఇప్పుడు లెక్క తీస్తే డొక్కా బగుతుంది అన్నట్టు ఈ రెండు సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు ఎక్కువ వచ్చాయి, అంటే 49 లక్షలు. అవును, ఇంకేం కావాలి నీకు అంతకంటే? జరిగిన మాట వాస్తవం. ప్రోగ్రామ్ రాయడం ఈజీ, హాఫ్ అన్ అవర్ పని. మరి దీన్ని మిషన్ ఎప్పుడూ తప్పు చేయదు. మనిషి రాసిన ప్రోగ్రాము ఎలా రాస్తుంటే, మనిషి ఎలా ప్రోగ్రామ్ రాస్తే మిషన్ అట్టా పనిచేస్తుంది. ఓకే, ఏం అడగాలి ఎవరైనా? కనెక్టివిటీ చూపించు. ఏ మిషన్కి ఎలా కనెక్ట్ చేసావో చూపించు, దాని ఫ్లో చార్ట్ వేసి చూపించు, నాకు దాని డాక్యుమెంటేషన్ చూపించు, ముందు నువ్వు అది టెస్ట్ చేసి నాకు చూపించు. మిషన్ పర్ఫెక్ట్నెస్ ఏంటో చూపించు, అందులో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపించు, ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ఏందో ఇవ్వు. వాటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్నో లెక్క పెట్టు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూడు. ఇదే నేను అడుగుతుంది, ఇంకెంతకంటే ఏం అడగట్లా. నువ్వు నీతిపరుడివి, నిజాయితీ పరుడివి కనుక అయితే నేను అడిగిన వాటికి సమాధానం చెప్తావు, ఛాలెంజింగ్గా తీసుకొని వస్తావు. నువ్వు చేయడం లేదు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఎ ట్రైటర్, దేశద్రోహి కింద లెక్క. నువ్వు ఒక భారతీయ పౌరుడిగా ఓటు వేసినటువంటి వాడిగా, నేను ఓటు ఎవరికి వేసాను అంటే, నేను ఒక మనిషికి ఓటేస్తే, నేను ఏకు ఓటేస్తే అది బీగిపోతే ఎట్టా? చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కాదా? మరి ఏం గడుదలు కాస్తున్నారు వీళ్ళు? నువ్వు సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వయా నాకు? వీవీప్యాట్లు లెక్కమంటే లేదు మాకు పోలింగ్ చేస్తానంటావేంది? ప్రోగ్రామ్ ఎట్లా రాసేవో చూపించవయా బాబు అంటే నువ్వే ఉండడానికి అంటావేంది? మిషన్ కనెక్టివిటీ చూపించవయా బాబు అంటే నో మాకు పోలింగ్ అంటావేంది? నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? చదువుకున్నావా అసలు? సుప్రీంకోర్టు వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారో చదువుకున్నావా? ఆ మాత్రం తెలియదా? ఒకవేళ నిజంగానే మీనా గారికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో ఉపయోగించినటువంటి బాండ్ మెమరీ / మైక్రో కంట్రోలర్ అనేటువంటి పదానికి అర్థం తెలియకపోతే నాలాంటి వాడిని అడిగితే చెప్పేవాడుగా. నీకు అదేందో సరిగా అర్థం కాక తగలబెట్టేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చావు, దాని తర్వాత మళ్ళీ రిమైండర్ ఇచ్చావు. కింద ఉన్నవాడు ఏంటి, నువ్వు ఇచ్చావు కాబట్టి వాడు చేస్తాడు, వాడు తగలబెడితే పరిస్థితి ఏంటి? తప్పు కదా. మరి నీకు తెలియకపోతే నాలాంటి వాడిని ఇంకొకటి అడగాల. నీ ఇష్టం నువ్వు తగలబెట్టమని చెప్పి డెసిషన్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు తగలబెట్టమని కాదు చెప్పింది. 45 రోజులు ఇంటాక్ట్లో ఉంచమని చెప్పారు. ఒకసారి చదువుకో. అవును సార్, యాక్టివ్ ఉంచమని చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ఏందో చూడు. ఏప్రిల్ 2024లో ఇచ్చారు. 38 పేజీలు ఉందా జడ్జిమెంట్. అది 38 పేజీలో 76A 76B చదువుకో, తెలుస్తుంది. అంతకు ముందు కంటే ముందు చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులో ఏం చెప్పారో చూడు. సుబ్రహ్మణ్య స్వామి అయితే 100% వీవీప్యాట్ లెక్క పెట్టమన్నాడు. అమెరికాలో ఎలాన్ మస్క్ కూడా అలాగే చెప్పాడు. సరే, ఆయన విదేశస్తుడు, ఆయన చెప్పిన మనం ఎందుకు వినాలి? ఆయన సంగతి ఏదో ఆయన చూసుకుంటాడు. మన విషయాల్లో, అంతర్గత విషయాల్లో విదేశాల్లో ఉండేవాడికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీ యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా డేంజరస్ అది. దేశాన్ని ముక్కల కింద చేస్తే తలా ఒక ముక్క పంచుకుంటారు, మీరు సంకనాగిపోతారు, అడుక్కు తింటారు రేపు మీ పిల్లలు. గుర్తుపెట్టుకోండి. 1000 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాంగా, వాడొచ్చి దాడి చేసి వీడొచ్చి దాడి చేసి అనుభవించాంగా మనం. మరి ఉప్పు మీద కూడా పన్ను వేస్తేనే కదా కడుపు మండింది. మరి కానీ మీ యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎవడో ఎలన్ మస్క్ ఎవరో చెప్పారని ఉద్దేశంతో మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు. చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. నీతిపరుడు, నిజాయితీపరుడు, న్యాయపరుడు, ధర్మపరుడు, హైటెక్ బాబు, లోటెక్ బాబు, ప్రపంచం అంతా తిరిగినోడు, 40 years ఇండస్ట్రీ, 45 years ఎక్స్పీరియన్స్, ఎంత ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి చెప్పాలి. నా మీదనే కదా అభియోగాలు వస్తున్నాయి, నా పేరు చెప్పడం లేదు, కానీ నేను ఇప్పుడు ముందుకు వచ్చాను. ఏ కాన్స్టిట్యున్సీ అయినా తీసుకోండి, ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్ అని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడు? అటుపక్క మోడీ ఎందుకు చెప్పడు? మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ ఏమో 12.54% ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటాడు. మరి మోడీ గారు ఎందుకు కోరుకుంటున్నాడు? దాని మీద అసలు ఎవరు మాట్లాడలేదు. బయటకు వచ్చి మాట్లాడితే ఎక్కడ డొంక కదులుతుందని. డొంక ఆల్రెడీ కదిలింది. ఇప్పుడు ఈ కదలడం అనేది కాదు, ఇది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఏదో ఒక రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి తీరవలసిందే. అంతే. అల్టిమేట్గా ఎన్నాళ్ళకి కనుక తేలకపోతే చివరికి భారత రాష్ట్రపతి తనకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చచ్చినట్టు అని చెప్పింది తినాల్సిందే. అంతేనా? కానీ ఇప్పుడు రాష్ట్రపతి కూడా
ఒకళ్ళ పార్టీల కింద లేదంటే ఒకళ్ళ కోసం పనిచేస్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళ కదా కోసం సార్. పనిచేయడం ఏంది? రాష్ట్రపతి గారికి అందరూ సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కదా అయింది. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదా? మరి అందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. మరి భారత రాష్ట్రపతి వచ్చి ఎందుకు పేరుకి అనవసరంగా రాష్ట్రపతి భవన్లో కూర్చోవడానికి, సపోర్ట్లు కొట్టుకోవడానికి ఏంది ఉంది? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఓకే అల్టిమేట్గా ఆమె చేయొచ్చు. ఓకే అసలు అక్కడ దాకా ఎందుకబ్బా నీకు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 12 నియోజకవర్గాల్లో మిషన్ కనెక్టివిటీ చూపించండి, వీవీప్యాట్ని లెక్క పెట్టండి అని అడిగారు. అది లెక్క పెట్టు సరిపోదుగా, దానికి ఎందుకు ఇంత కూడా? మాకు పోలింగ్ చూపిస్తా, మాకు పోలింగ్ చేస్తాను. నీ పాడే పచ్చిమదల పిండా కూడా మాకు పోలింగ్ నువ్వు చేసేది కదా. ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ఆఫీసరు ఆ బూత్కి వచ్చినప్పుడు ఆయన చేసే పనే అది. అది నువ్వు ఇప్పుడు చేస్తారంటావేంది? పనికి బాలిన మాటలు కదా ఇవన్నీ. ఎందుకు చేస్తున్నారంటే ఇలాగే కొంతకాలం కాలం గడుపుదాం, ప్రజల్లో కూడా ఇంక సావనీలేరా బాబు, ఇంక అయిపోయింది కదా ఇంకేముందిలే అనేసి అంటే అలాగే పోతా ఉంటుంది. 5 ఏళ్ళు గడిచిపోతాయి. చూద్దాం సార్, దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా ఎలక్షన్ కమిషన్? ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరాలి. ఇప్పుడే మొదలైంది. ముందు ముందు అసలు నిజంగా ఈ వైసీపీ వాళ్ళకి నిజంగా బుద్ధి జ్ఞానం లేదా? బుర్ర తలకాయలో ఉందో మోకాల్లో ఉందో అర్థం కావట్లేదు. ఇంత క్లియర్గా తెలుస్తుంటే కేతిరెడ్డి లాంటి వాడు ఓడిపోయినాడు నీకు అసలే వారం ఏందో తెలుస్తుందా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయినాడు నీకు అసలే వారం తెలుస్తుందా? ఇమీడియట్గా ఏం చేయాలి? 175 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1-2 బూతులు సెలెక్ట్ చేసుకొని ఆ 47,000 రూపాయలు 240 రూపాయలు కట్టి మీరు కూడా చేయండి అంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఉండేది. అవును, మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? వీళ్ళని కొంత ఏంటంటే బీజేపీ కూడా అడ్డు చెప్పిందనే ఒక వాదన కూడా ఉంది సార్. ఎవరు ఎలక్షన్ బీజేపీ వాళ్ళు అడ్డు చెప్పింది సంఘ సంవత్సరం అంటే ఎంతమందికైనా అడ్డు చెప్తుంది? దేశంలో 543 కాన్స్టిట్యున్సీస్కి అడ్డు చెప్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చిస్తున్నారు. వాళ్ళు మోడీ గారు నీతిపరుడు నిజాయితీ పరుడు అయితే ముందు ఆయనే రావాలి. మీరు నేను కలిసే ఉన్నామండి, ఇది అల్టిమేట్గా నా పెగ్ కూడా చుట్టుకునేటట్టే ఉంది, మనమే ఇద్దరం పోయి తెలుద్దాం పదండి. ఒకవేళ మనం ప్రోగ్రామ్స్ తప్పు రాయించి ప్రోగ్రామ్స్ మనకు అనుకూలంగా రాయించుకున్నామని కదా ప్రజల యొక్క అభిప్రాయం. నిజంగా మనం అది కనుక చేయలేదు అని కనుక ప్రూవ్ చేయాలంటే ఇద్దరం పోయి ప్రజల ముందే తెలుసుకుందాం పదండి అని చెప్పాలి. తప్పనేంటిది మానవ సహజం ఎవడైనా చేస్తాడయ్యా. ఎలక్షన్లో గెలవడానికి కోసం అని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చావు, భ్రాంతి పోసావు, ప్రలోభాలకు గురి చేసావు, సంఘర్షణ చేసావు, ఇంతవరకు బాగానే ఉంది. ఇదేంది ఇది? నీ ఇష్టం వచ్చిన ప్రోగ్రాం రాయించుకొని గెలవడం ఏంది? ఆ మాత్రం అసలు బ్యాలెట్ ఓటింగ్ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు? మీరే పంచుకోరాదండి. ఇదే విధంగా కనుక జరిగితే, ఇదే కనుక కంటిన్యూ కనుక అయినట్లయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత జనాలు ఓట్లు వేయడం అన్నా మానేస్తారు. దేవాంశ కూడా చివరి చీఫ్ మినిస్టర్ అయినా నువ్వు ఆశ్చర్యపడాల్సింది. అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు సార్. ఇప్పుడు ఎందుకు మోడీ గారికి పిల్లలు లేరుగా, మరి అమిత్ షా గారికి ఉన్నాడు. అమిత్ షా మనవడు మనవరాలు కూడా అయిపోతారు. చూద్దాం సార్. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఆమె పిల్లలు లేరు, పని రిలేషన్స్ ఎవరో అవుతారు. ఎటు చేస్తాం? రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎవరు ఏందో మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడే ఇనిషియేట్ చేశాడు, 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీని కొనమన్నాడు, 50 లక్షలు పట్టుకెళ్ళాడు, ఇచ్చాడు, అడ్డంగా దొరికిపోయాడు. చెయ్యమని చెప్పిన చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరే, చేసిన ఆయన ఎలా చీఫ్ మినిస్టరే. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కేసు తేలదు. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాగే కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది? రామోజీరావు గారి వారం లాగానే ఉంటుంది. ఇలా కంటిన్యూ అయితే వ్యవస్థల మీద నమ్మకాలు పోతాయి సార్. అరే నిన్ను నమ్మమని ఎవడన్నాడా? వ్యవస్థలేంది, ఇంకోటేంది మేనేజ్ చేస్తావు నువ్వు. ఏది కోనికిసుక గొట్టంగాడు ఎవడురాను వాడడానికి 4,000 రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా నీకు? ఉత్త పుణ్యానికి తీసుకున్నావా? 4,000 రూపాయల డబ్బు ఓటుకి తీసుకోలా? పొద్దున్నే వచ్చి సంకలో పెట్టుకొని పోతే కదరా క్వార్టర్ బాటిల్ మెక్డోనల్లో. అప్పుడు తెలియలేదా నీకు? మెక్డోనల్ బాటిల్ పెట్టుకొని పోతే మధ్యాహ్నం కల్లా మళ్ళీ బిర్యానీ కోసం వస్తాయి కదరా, చికెన్ బిర్యానీ కోసం. ఉత్త పుణ్యానికి వస్తాయింది డబ్బులు. ఎమ్మెల్యేకి ఎలక్ట్ చేయడం నీకు 25 కోట్లు ఖర్చు పెట్టారా? నేను పెద్దమ్మ ఉన్నాడుగా, సంపాదించుకోవద్దా? నేను ఇసుక దోస్తాను, మైన్లు దోస్తాను, ఎవడురా నువ్వు అడగడానికి? నిజంగా నా దగ్గరకు వచ్చేవాడని కనుక ఆ మాట కనుకంటే నేను కనుక గెలిచింటే, లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాను, లాస్ట్ మూమెంట్లో వదిలేసాను కానీ దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఎవడని కనుక వచ్చి కనుక అడిగి ఉంటే చెప్పు తీసుకొడతానని చెప్పాను. అఫ్కోర్స్ నేను డబ్బులు ఇచ్చేది లేదు, బ్రాంతి పోసేది లేదు, నీకు గెలిచేది లేదు. మన్మోహన్ సింగ్ లాంటి వాడు, నాలాంటి వాడు ఎప్పుడు ఎలక్షన్లో గెలవడు. అట్ ది మోస్ట్ అయితే ఏమవుతారంటే రాజ్యసభ మెంబర్లు అవుతారు. కానీ ఇప్పుడు ఆ రాజ్యసభ మెంబర్లు కూడా ఇవ్వాలంటే 100 కోట్లు ఇస్తున్నావా, 200 కోట్లు ఇస్తావని అడుగుతున్నారు. ఈ జన్మకు మర్చి చూద్దాం సార్. హైడ్రా ఏమో హైదరాబాద్ మొత్తం అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఒక ప్రక్రియ అయితే ముందుకెళ్తున్నారు. సో అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏపీకి సంబంధించి కూడా ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు చాలా మంది. వాటిని కూడా
కూలగొట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదులు చేపడుతూ నిలబెడుతున్నారు. సో ఇదేంటి ఇలాంటి ప్రక్రియ తెలంగాణలో, హైదరాబాద్లో ఎలాగైతే జరుగుతుందో ఏపీ కూడా చేయాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దాని మీద ఏమంటారు సార్ మీరు? అసలు అక్రమ నిర్మాణము అని చెప్పడానికి మీరు ఎవరండి? మీకు ఎట్లా తెలుసండి అక్రమ నిర్మాణం అని? అంటే బేసిక్ ఇల్లీగల్గా ఒక చెరువును ఒక ల్యాండ్ను కబ్జా చేసి అక్రమ నిర్మాణం అనే పదం మీరు ఎట్లా ఉపయోగిస్తున్నారు? లీగలా ఇల్లీగలా అన్న సంగతి మీకు ఎట్లా తెలుస్తుంది? దాంట్లో పూర్వపరాలు ఏందో తెలుసుకోవాలిగా, ప్రజలకు కూడా తెలియజేద్దాం. హెచ్ఎండిఏ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, హుడా అంటారు దాన్ని. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా అంటారు దాన్ని. ప్రతి పెద్ద నగరానికి కూడాను ఇలాంటి సంస్థ ఒకటి ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన మేరకి ప్రతి పెద్ద నగరాలకు కూడా ఇది కాన్స్టిట్యూట్ చేశారు. చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, ముంబై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, డిడిఏ అంటారు దాన్ని. ఇలా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్ ప్లాన్ అనేటువంటి తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, 750 స్క్వేర్ కిలోమీటర్స్ అనేటువంటిది హెచ్ఎండిఏ యొక్క పరిధి. ఓకే, అలాగే బెంగళూరుది కూడా ఐ థింక్ 715 స్క్వేర్ కిలోమీటర్స్. అట్లనే ఢిల్లీ, ప్రతి దానికి ఉంటాయి. గూగుల్లో ఎత్తుకుంటే ఎవరికైనా సరే తెలుస్తుంది. 1 ఎకరము అనేసి అంటే 1 స్క్వేర్ కిలోమీటర్కి 247.105 ఎకరాలు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి మీరు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం సబ్మిట్ చేసినటువంటి ప్లాన్, థియేటర్ కానీ, మాల్ కానీ, థియేటర్ ప్లస్ మాల్ కలిపినటువంటి కాంప్లెక్స్ కానీ, ఒక ఇల్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడాను మనం వాళ్ళకి అప్లికేషన్ కనుక పెట్టుకుంటే కనుక దానికి కన్సర్న్ ఫీజు కనుక కడితే వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. అది హెచ్ఎండిఏ వాళ్ళు చేసేటువంటి పని. ఓకే, సో వాళ్ళకు ఉండే నామ్స్ ప్రకారం చేయాలి. ఈ ఏరియాలో 60 ఫీట్ రోడ్డు ఉండాలి, 80 ఫీట్ల రోడ్డు ఉండాలి, నేషనల్ హైవే అయితే కనుక 200 ఫీట్ రోడ్డు ఉండాలి, మధ్యలో 3.75 మీటర్స్ ట్రాఫిక్ డివైడర్ ఉండే, ఇట్లా రూల్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. సపోజ్ మనకి మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ ఉందనుకో, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనకి మీటర్ గేజ్ లేదనుకో ఇండియాలో. మీటర్ గేజ్ అంటే 1 మీటరు 2 పట్టాలకు మధ్య ఉండే గ్యాప్. అదే బ్రాడ్ గేజ్ అంటే 1.631 1.613 మీటర్స్ ఉంటుంది. అంతే. ఎందుకు ఉండాలి అనేసి అంటే రైలు పోయేటప్పుడు టర్నింగ్ అనేది తిరిగింది అనుకో, అంతకంటే ఎక్కువ ఇది పడిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రో ఉన్నాయి, ఇవన్నీ కూడా 1.25 మీటర్స్ అంటారు. ఓకే, నేరో గేజ్ అంటే 0.75 మీటర్స్. ఇట్లా కొలతలు ఉంటాయిగా ప్రతిదానికి. అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే సెట్ బ్యాక్స్ అని, అవని ఇవని, ఫైర్కి సంబంధించిన జాగ్రత్తలు, చుట్టూరు ఫైర్ ఇంజన్ తిరగడానికి, వాటర్కి, డ్రైనేజ్కి, అది ఎయిర్పోర్ట్కి దగ్గరగా అనుకుంటే సివిల్ ఏవియేషన్ దగ్గర అప్రూవల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. దీనికంతా కూడా చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం వెళ్ళచ్చు. ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కదా అంటున్నావు. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎలా వస్తుందంటే, ఒక బిల్డరు 5 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోర్కి 4 అపార్ట్మెంట్స్ చొప్పున 20 అపార్ట్మెంట్స్ కానీ అప్రూవల్ తీసుకున్నాడు. సెట్ బ్యాక్స్ అవన్నీ చూపించి అప్రూవల్ తీసుకున్నాడు. బాగానే ఉంది, ఇచ్చారు. అపార్ట్మెంట్స్ కట్టాడు, అమ్మాడు. పైన ఒక పెంట్ హౌస్ కట్టాడు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. దానికి పర్మిషన్ ఉండదు. అందుకని బ్యాంక్స్ కూడా ఎవరు లోన్లు ఇవ్వరు. అది ఎవడు కొనుక్కుంటాడు అంటే, బ్లాక్ మనీ ఉండి అంతా కూడాను బ్లాక్లోనే ఇచ్చేసేవాడికి ఆ నల్ల డబ్బు ఇచ్చి వాడు కొనుక్కుంటాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి దాన్ని కొలగొట్టచ్చు. ఓకే, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 5 ఫ్లోర్లు కట్టినటువంటి బిల్డరే చేసింది తప్పుడు పని. పైగా వాడు దాన్ని అమ్మాడు. వీడు తప్పుడోడే, ఆ కొనుక్కున్నాడు తప్పుడోడే. విచిత్రం ఏంటంటే దానికి కొంతమంది బ్యాంకర్స్ లోన్లు కూడా ఇచ్చారు. అది ఇంకా విచిత్రం. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు కొలగొడతారుగా. ఇదొక ఎగ్జాంపుల్. చెరువుల్ని కబ్జా చేయడం ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మన నాగార్జున కన్వెన్షన్ ఇవన్నీ అట్లాంటివే. అవును సార్. ఇదే కాకుండా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి చైతన్యపురినో ఏదో ఉండాలి, చాణక్యపురినో ఉండాలి దాని కాలనీ. ఆ కాలనీలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ అలాట్ చేసింది. అది ఒక చెరువు పక్కన ఉంది. వాళ్ళ వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ అంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అబ్బో చాలా దూరం కదా అని చెప్పి మొట్టమొదట్లో అనుకునేవాళ్ళు. వాళ్ళకి సపరేట్గా సెక్రటేరియట్ దగ్గర రావడానికి బస్సులు కూడా అరేంజ్ చేశారు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ సిటీ మధ్యలోకి వచ్చేసినట్లు లెక్క. ఓకే,
ఓకే, దాని దగ్గర ఉన్నటువంటి ఒక చెరువు. ఆ చెరువు అనేటువంటిది న్యాచురల్గా ఏర్పడ్డది. ఆ చెరువు అది. ఆ చెరువులో వాటర్ కనుక ఎక్కువ కనుక అయిపోతే ఆ వాటర్ అనేటువంటిది మూసీ నదిలో కలుస్తుంది. ఓకే, చెరువులన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన మూసీ నది ఉంది, ఈ మూసీ నది అనేటువంటిది పోయి కృష్ణానదిలో కలుస్తుంది, కృష్ణానది పోయి సముద్రంలో కలుస్తుంది. ఇట్లా జరుగుతుంటాయి జనరల్గా. అయితే ఏం చేశారంటే తర్వాత ఈ ప్రైవేట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు అన్నమాట వీళ్ళందరూ ఏం చేశారంటే చిన్నగా ఆ చెరువులో మట్టి పోసి, ఈ చెరువు ఏమో తాగడానికి నీళ్ళు కాదు, ఇంకోటి కాదు కదా అని చిన్నగా మట్టి పోసి వాళ్ళు చిన్నగా ఆక్యుపై చేసి అపార్ట్మెంట్స్ కట్టారు. దాంతో ఏమైంది, హెవీగా వర్షాలు పడ్డప్పుడల్లా ఆ నీళ్ళకి ఎటుపోవాలో తెలియక ఆ అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది, ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఒరిజినల్గా ల్యాండ్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి ఇబ్బంది. ఆ నీళ్ళు ఎటు పోలేకపోతున్నాయని ఈ అపార్ట్మెంట్స్లోకి వచ్చేస్తున్నాయి. అవును సార్, ఇది ఇల్లీగల్ అన్నమాట. ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు. వీళ్ళు ఏం చేశారు, చెరువును ఆక్యుపై చేసి కట్టారు. ఇది చట్ట విరుద్ధమైనటువంటి పని. మరి దీన్ని నియంత్రించేటువంటి చట్టాలు ఇండియాలో లేవా? ఉన్నాయి. ఇది చెరువును ఆక్యుపై చేసి కట్టింది. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూడా అట్లాంటిది, ఎందుకని కూలగొట్టారు. ఈ 2 ఎగ్జాంపుల్సే కాకుండా ఈ కాంప్లెక్స్లు కట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజలకు కూడా కొంచెం తెలియాలి కాబట్టి డీటెయిల్గా చెప్తాం. దేశవ్యాప్తంగా ఉంది ఈ పరిస్థితి. అవును సార్, హైదరాబాద్లోనే కాదు. అపార్ట్మెంట్స్ ముందు మాలు, షాపింగ్ మాలు కట్టడానికి, వెనక అపార్ట్మెంట్స్ కట్టడానికి. దీనికి నిబంధనల ప్రకారం ఏంటంటే వాడు పార్కింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఓకే, పార్కింగ్ అంటే -1, -2, ఒక్కోసారి -3 దాకా కూడా పోతుంది. అది ఓన్లీ ఫర్ పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి. అది అపార్ట్మెంట్ సైజుని బట్టి, మల్టీ కాంప్లెక్స్ని బట్టి ఇంకా దాని ప్రకారం చేస్తారు. రూల్స్ని వైలేట్ చేయకుండా కట్టాలి. అవును కదా? అవును సార్. వీళ్ళు కొంతమంది బిల్డర్లు ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ వాళ్ళకి, రిరా వాళ్ళకి చెప్పేటప్పుడు -1 సెల్లార్లో పార్కింగ్ ఉంది, మొత్తం ఇక్కడ 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కడికి మినిమం 2 కార్లు ఉంటాయి, 200 కార్లు పెట్టుకోవడానికి, కనీసం ఒక 100 2 వీలర్స్ పెట్టుకోవడానికి మేము సెల్లార్లో పార్కింగ్ ఇస్తున్నాము, పైన స్టిల్ట్లో కూడా పార్కింగ్ ఇస్తున్నాము ఓకే అని చెప్పి సబ్మిట్ చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే ఆ సెల్లార్లోనేమో పార్కింగ్ పెడతారు, వర్షం వస్తేనేమో నీళ్ళు అందులోకి పోతాయి. ఈ స్టిల్ట్ ఏదైతే ఉందో దీన్ని షాపుల కింద మారుస్తారు. ఓకే, మరి అది వైలేషన్ అయినా కాదా? వైలేషన్. మరి అట్లా వైలేషన్ చేసినప్పుడు కూలగొడతారు. తప్పేముంది అందులో? నువ్వు అప్రూవల్ తెచ్చుకున్నప్పుడు చూపించింది ఏంది, చెప్పింది ఏంది, నువ్వు చేసిన పని ఏంది? తప్పు ఎవరిది? బిల్డర్ది తప్పు. కానీ ఈ అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు కనీసం 3 సార్లు హెచ్ఎండిఏ వాళ్ళు కానీ, రిరా వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి శుభ్రంగా డేటు, సిగ్నేచరు పెట్టి కరెక్ట్గా ఉన్నటువంటి ఏంటో వెరిఫై చేసి అందులో రికార్డు సబ్మిట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చామంటే వచ్చాము, చూసామంటే చూసామా, అంతా ఎవ్రీథింగ్ అంతా ప్లాన్ ప్రకారం ఉందని చెప్పి రాసి 20 లక్ష రూపాయలు జేబులు వేసుకొని పోతారు. దీని మూలకంగా అల్టిమేట్గా ఇబ్బంది పడేవారు ఎవరా అంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది. ఈ షాపులు కట్టాడు కాబట్టి ఈ షాపులకు పార్కింగ్ ఉండదు, అన్ని వాళ్ళకి ఇబ్బందిగా. ఇదొక్కటే అయితే పర్లేదు, దీని మూలకంగా ట్రాఫిక్ జామ్స్ వస్తాయి, దీని మూలకంగా వాటర్ పైప్ లైన్లు దెబ్బతింటాయి, గ్యాస్ పైప్ లైన్లు దెబ్బతింటాయి, డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఏది సరిపోదుగా. మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ పైప్ లైన్లు వేసినా, రోడ్డు లెంగ్త్ 60 అడుగులు 40 అడుగులు వేసినా కానీ దాన్ని అనుకూలంగానే చేస్తారు. కానీ వీడు వైలేట్ చేశాడుగా. అవును, అక్కడ నీకు ఒక 20 షాపులు వచ్చినాయి అనుకోండి, 20 షాపుల కంటే 20 షాపులు కనీసం ఒక 20 కార్లు, ఒక 30 స్కూటర్లు వచ్చినాయి అనుకో, వాడు ఏడ పెట్టుకోవాలా? పార్కింగ్ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. వాడు రోడ్డు మీద పెడతాడు. ఈ రోడ్డు మీద తెట్టిన దగ్గర నుంచి ఏంది, చలాన దందా. అందుకని హైదరాబాద్ దేనికి ఫేమస్ తెలుసా నీకు? వాటర్ దందాకి, పార్కింగ్ దందాకి ఫేమస్. కారణం ఏంటంటే ఇది, వాడు బండి వేసుకొని వస్తాడు శుభ్రంగా, నీ 2 వీలర్ అయితే 2 వీలర్, కారు అయితే కారు. 2 వీలర్ అయిందనుకో 100 రూపాయలు ప్లస్ 135 రూపాయలు అంట. ఆ 135 రూపాయలు ఏంటంటే టోవింగ్ ఛార్జెస్ అంట. వాడు వెహికల్ అక్కడే ఉంటుంది, వాడు సైరన్ కొడతాడు. అన్యాయం అండి, సంగతి సంవత్సరం అంటే కనీసం 100 రూపాయలు కట్టుంటే నువ్వు 100 రూపాయలు కుదరదా? ఆల్రెడీ 235 చలానా చేశాను నీకు, నువ్వు 235 కట్టాలంటాడు. 235 ఎందుకు వచ్చిందా? టోవింగ్ ఛార్జెస్ అన్నీ అంటారు. అంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడానికి ఛార్జీలు అట. కానీ నిజంగా తీసుకుపోతాడంటే తీసుకుపోడు. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేదా? దీనికి కారణం ఎవరు? రియల్ ఎస్టేట్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాను హెచ్ఎండిఏకి సబ్మిట్ చేశారు. హెచ్ఎండిఏలో అధికారులు
శుభ్రంగా లంచాలు తిని ఈ విధంగా చేశారు. ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు ఇబ్బంది పడతారు. ఎవరు అడగాలి? మనమే అడగాలి. మీలాంటి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మేమేమో ఈ రకంగా సమాధానం చెప్తాము. మీ ఇంటికి పోయేటప్పుడు మా కారొద్దాలు బాధపడతారు. అవసరమా మాకు ఇది? న్యాయంగా ధర్మంగా ఆలోచిద్దాం. నిజంగా అవసరమా? అవసరం లేదు, కానీ ప్రజల మేలు కోసం మీలాంటి వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర అంతే, సుచిత్ర సర్కిల్లో మా ఇంటి దగ్గర అన్నీ కూడాను మలబార్ గోల్డ్, స్వాగత్ గ్రాండ్, ఇంకొకటి జాయ్ లూకాసు, లలిత జ్యువెలర్స్, ఆ లైన్ మొత్తం కూడాను నేషనల్ హైవేది. నేషనల్ హైవే వేయడం అనేటువంటిది 2+2 సంగతి వేశారు. దాని పక్కన ఏముంటుందంటే సర్వీస్ లైన్ ఉంటుంది. ఆ సర్వీస్ లైన్ అనేది మనుషులు పోవడానికి. అక్కడ కట్టి షాపింగ్ మాల్స్ కట్టిన వాడికి ఒక్కడ కూడా పార్కింగ్ సరిగలేదు. ప్రతిరోజు ట్రాఫిక్ అన్నమాట. నా కళ్ళతోటే చూస్తున్నా నేను. వాడు పోలీసు వాడు వస్తాడు, పెనాల్టీ వేస్తాడు, జనాలు గోల. తప్పు ఎవడది? హెచ్ఎండిఏ వాళ్ళ తప్పు, బిల్డర్ది తప్పు. గట్టిగా నిలదీసి కనుక అడిగితే, ఏంది మాట్లాడేది నువ్వు? నేనెవరో తెలుసా? ఎంపీ బావమరిది నేను, ఏమనుకుంటున్నావు? అయితే ఏందంట? అయితే ఏంది? చూస్తా నీ సంగతి ఏందో. ఇది బెదిరింపు. ఇంకేం చేస్తారు చెప్పు? మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే డెఫినెట్గా ఉంది. ఎట్లా ఉంది? ప్రజల్లో చైతన్యం అన్నా రావాలి, వాళ్ళన్నా కరెక్ట్గా ఉండాలి. తప్పు ఎక్కడ జరిగింది అనేసి అంటే హెచ్ఎండిఏ వాళ్ళు కనుక నిజంగానే గట్టిగా ఇన్స్పెక్ట్ చేసి నువ్వు ప్లాన్ ఇచ్చింది ఏంది, నువ్వు చేసేది ఏందని వాళ్ళు గట్టిగా కనుక నిలబడితే వీడు ఆ పని చేయడు. వీడు ఆ పని చేయకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇక్కడ చేస్తుంది సరైన పద్ధతి అని? ఎక్కడైనా సరైన త్రూ అవుట్ ఇండియా అని చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియాలో ఏంటంటే ఫుల్లీ కంట్రోల్ కాబట్టి అక్కడ కొంతవరకు ఓకే, కానీ బట్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇది ఉంటుంది. చెన్నైలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో అయితే మరీ దారుణం తెలిసిన, నువ్వు బుధవారం ఒకవైపు, నువ్వు మా గురువారం ఇంకొక వైపు పార్కింగ్లు పెట్టుకోవాలా. ఆ జయానగర్లో అక్కడైతే మరీ దారుణంగా ఉంటుంది తెలిసిన. ఇంకా విచిత్రం ఏంటంటే నువ్వు కనుక కారు కనుక కొనుక్కుంటే ఫుట్పాత్ మీద పెట్టాల్సిందే. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మనం వివేకానంద నగర్ కాలనీ తీసుకున్నాం, ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. అది మెయిన్ రోడ్డు మొత్తం కూడాను షాపులే. మరి షాపులకు పర్మిషన్ ఎట్టించావు నువ్వు? అది రెసిడెన్షియల్ ఏరియా కదా, షాపులకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇచ్చింది ఎవరు? హెచ్ఎండిఏ వాళ్ళు. హెచ్ఎండిఏ వాళ్ళు ఎట్లా ఇచ్చారు పర్మిషను? ఇవ్వడానికి వీల్లేదు కదా. అక్కడ మెయిన్ రోడ్లో ఉండేటువంటి వాళ్ళు, సొసైటీ వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే దాన్ని షాపింగ్ కింద కన్వర్ట్ చేయండి అన్నారు. షాపింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే నీకు రోడ్డు అది సరిపోదు. ఉన్న రోడ్డుకి డబుల్ రోడ్డు ఉండాలా, పార్కింగ్ ఉండాలా. ఈ హెచ్ఎండిఏ వాళ్ళు లంచాలు తీసుకుని అదే పని చేస్తారు, ఆ సొసైటీలో ఉండేవాళ్ళు లంచాలు తీసుకుని అదే పని చేస్తారు. మన జనాలు మామూలు జనాలు సామాన్యులు అనుకున్నావా? కింద పైన ఇల్లు కట్టుకున్నావా నువ్వు కింద ఉంటున్నావు, 5 రెంట్కి ఇచ్చావు, వీడు 30,000 రెంట్కి ఇస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 5,000 రెంట్ కింద చూపిస్తాడు. మరి నువ్వు తప్పులోడి కదా. వీడు తప్పులోడు అయిపోయాడు కాబట్టి వాడు హెచ్ఎండిఏ వాళ్ళని అడగడు. ఇది టోటల్గా వ్యవహారం. మళ్ళీ ఏది పైగా గట్టిగానే మాడితే బెదిరింపు. నేను ఎవరు అనుకుంటావు? ఎమ్మెల్యే కొడుకునే, ఎంపీ గారు మా బావమరిది. ఇది వాళ్ళ పాపం ఆఫీసర్స్ వాళ్ళ మటుకు ఏం చేస్తారు? ఏందా మా వాడి ఫైల్ వస్తే తీసి పక్కన పెట్టామంట. అదేదో సినిమాలో చూడలా మనం, మహేష్ బాబు సినిమాలో చూడలా? ఏం చూసాం మనం? గుర్తులేదా నీకు మహేష్ బాబు సినిమా? సార్ ఇంకా అలాగే వస్తుంది. అంటే ఓకే, ఇప్పుడు ఈ ప్రక్రియనంతా మీరు చెప్పింది 100% ఇప్పుడు సొసైటీలో ఇలానే జరుగుతుంది. అధికారులు సరిగా ఉండట్లేదు, బిల్డర్స్ సరిగా ఉండట్లేదు, దానివల్ల ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్టు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రక్రియ చేస్తే ప్రజలకు కొంత ఇబ్బంది తొలగే అవకాశం ఉంటుంది కదా అనేది ఒక ప్రధాన అభిప్రాయం. డెఫినెట్గా ఉంటుంది, ఇది మంచిదే. అది అక్కినేని నాగార్జునది కావచ్చు, మురళీమోహన్ది కావచ్చు, ఇంకొకటిది కావచ్చు, ఇంకొకటి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి కదా అడుగుతున్నావు. మనకి ఇండియాలో 1956లో నదీ సంరక్షణ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. అవును సార్. దాని ప్రకారం ఏంటంటే నది అంటే ఏంటి, ట్రిబ్యూట్ అంటే ఏంటి, ఉపనది అంటే ఏంటి, సెలయేరు అంటే ఏమిటి, ఇట్లా మొత్తం కూడా డిఫైన్ చేశారు. దానికి అథారిటీ ఏమిటి, సంగతి సమాచారం. 30-40 సంవత్సరాల కింద డేటా తీసుకొని ఈ నదిలో ఇంత వాటరు, ఇంత ఫుల్ లెవెల్ వాటర్ వస్తుంది, ఇంతకు మించి ఇంకా రాదు అని చెప్పి డిసైడ్ చేసి ఇది నదీ పరివాహక ప్రాంతము అని చెప్పి డిసైడ్ చేశారు. అవును సార్. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎవడు కూడా ఇల్లు కట్టకూడదు. మన విజయవాడ దగ్గర అమరావతి పక్కన నదీ పరివాహక ప్రాంతం ఏది అని చెప్పి కరెక్ట్గా కొలిచి కరకట్ట కట్టారు. ఎందుకు? ఒకవేళ నీళ్లు కనుక పొంగి కనుక వచ్చినట్టయితే చుట్టుపక్కల పంటలకు ఇబ్బంది ఏమైనా ఉద్దేశంతో కరకట్ట కట్టారు. దీనికి ఒకదానికే కాదు, ఈవెన్ భద్రాచలంలో రాములవారి టెంపుల్ ఉందా, రాములవారి టెంపుల్కి ఎదురుగా నీకు గోదావరికి కరకట్ట ఉంటుంది. అవును సార్. అన్ని నదులకి అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకొద్ది దూరం పోయిన తర్వాత సముద్రంలో కలుస్తుంది అంటే వాటర్ చాలా స్పీడ్గా పోద్ది.
ఒకవేళ సముద్రంలోకి కనుక వెళ్ళలేకపోతే స్పీడ్గా ఆ అలలకి వాటర్ వెనక్కి తన్నినప్పుడు ఏమవుతుందంటే ఇటు పక్క నుంచి ఇది అటు పక్క నుంచి అది వచ్చేసరికి ప్రెషర్ ఎక్కువైపోయి భూమి మీదకి వచ్చేస్తాయి. అందుకనే కరకట్ట కట్టారు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది? అదే కరకట్ట మీద. కరకట్ట మీద లేదో, నది గర్భంలో ఉంది. కరకట్ట అనేటువంటిది ఒక 60-70 అడుగులు ఎత్తుంటే కరకట్ట మీద నుంచి నువ్వు కిందకి దిగాలి. 30 అడుగులు దిగితే కానీ ఆయన ఇంటికి వెళ్ళావు. ఆయన కన్వీనియన్స్ కోసం ఏం చేశాడంటే దాని పక్కన ఇంకోటి కూడా ఏదో కట్టాడు, దాన్ని కూలగొట్టారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని కూలగొట్టాడు, బాగానే ఉంది. కానీ దాన్ని కూడా మరి ఆ ఇల్లు కూడా కూలగొట్టాలిగా. మంతెన సత్యనారాయణకి సంబంధించినవి ఉన్నాయిగా, వేరే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయిగా. కూల కొడితే మొత్తం కూల కట్టాలి, నదీ గర్భంలో కట్టారు కాబట్టి చట్టాన్ని వైలేట్ చేశారు. అంతేగాని సగం సగం చేస్తే ఎట్లా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అబ్బా, ఎవడైనా కావచ్చు. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇటు పక్క అంతానేమో వీళ్ళు కట్టుకున్నారు, అటు పక్క అంతానేమో బీజేపీలో ఉన్నాడు కొంతమంది నాయకులు కట్టుకున్నారు. తెలిసిన నేనే ఫిజికల్గా ప్రాక్టికల్గా చూసాను. నేను అమిత్ షా వచ్చినప్పుడు అటు విజయవాడ వైపు నుండి గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు చూద్దామంటే కరకట్ట కింద ఉంటుంది. యాక్ట్ ఏం చెప్తుందంటే కరకట్ట నుంచి 500 మీటర్లు అటుపక్క ఇటుపక్క 500 మీటర్ల వరకు ఎటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉండకూడదు అని చెప్పారు. ఓకే. మరి ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా? రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి మామూలు మానవుడు ఎందుకు ఉల్లంఘించడు? ఇందులో నేను చెప్పింది అదేగా. ₹1 కోటి టర్న్ ఓవర్ ఉన్నాడు, నాకు 50 లక్షల టర్న్ ఓవర్ అండి అంటాడు, 2 లక్షలు ఇన్కమ్ అండి అంటాడు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. మరి వాళ్ళకి దారి ఎవరు చూపించారు? వీళ్ళే చూపించారు. చెప్పే కదా నేను, ₹30,000 అద్దెకి ఇచ్చుకున్నాడు, ₹5,000 ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ కింద చూపిస్తాడు. అవును సార్. మరి ఇదంతా తప్పేగా. పోనీ మన ఇండియాలో ట్యాక్సెస్ ఏమైనా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే సబ్బు ముక్కకి 18% అయ్యా. ఇల్లు కట్టుకోండి అంటారు, అవునా? ప్రతి ఒక్కడికి ఒక ఇల్లు ఉండాలి, 2 బెడ్రూమ్ హౌస్ ఉండాలి. మన కేసీఆర్ గారు అయితే 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తా, 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు. పాడు పచ్చిపదులు పిండాకుడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. దాన్ని కట్టడానికి నీకు స్టీల్ మీద 28%, సిమెంట్ మీద 28% GST. ఎట్ట కుదురుతుంది నీకు? 28% ట్యాక్స్ వేసి పెట్రోలు డీజిల్ని GST ప్రవ్యూలోకి తీసుకొస్తే మనకు ₹65 పెట్రోల్ వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు మనం ఎంత పెడుతున్నాం? ₹100 పైన పెడతాం. ఈ డబ్బులన్నీ ఎట్టిపోతున్నాయి. ఇది ఒకటే కాదు, మోడీ గారు తెలివిగా ఇంకా ఏం చేశాడో తెలుసా? నేను ఎక్కడ ట్యాక్సీలు పెంచలేదండి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అన్నో కస్టమ్స్ డ్యూటీ నేనేం పెంచలేదు, ₹1 కూడా పెంచలేదు అని సెస్ అనే పేరు పెట్టి డబ్బులు తప్పడం మొదలుపెట్టాడు. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. సెస్ అని పేరు పెట్టి మోడీ దగ్గర కనుక డబ్బులు పోతే లీటర్కి ₹10, ₹12 చంద్రబాబు నాయుడు కానీ, మమతా బెనర్జీకి కానీ, స్టాలిన్కి కానీ ఏ రాష్ట్రాలకు కూడా ₹1 రాదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం గడుదులుగా వస్తున్నాయో నాకు అర్థం కాదు. ఎందుకు అడిగారు మోడీ గారిని? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఓకే. అంటే వాళ్ళు ఇంకా కేసులకు భయపడి ఇంకా అడిగే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. మరి అట్ట కదా. మరి చంద్రబాబు నాయుడు అడిగారు అనుకో, ఓటుకు నోటు కేసు నీ మీద ఉంది ఏంటంటారు? ఓటుకు నోటు కేసులు ఏంది? ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు. మరి ఇది కదా ప్రాబ్లం. ఇప్పుడు మోడీ గారి కంటే పిల్లలు లేరు, సంపాదించుకోవాలనే ఆశ లేదు. ఆయన వీళ్ళిద్దరు జుట్లు చేతిలో పట్టుకొని గట్టిగా మాట్లాడకుండా చేశాడు. అందుకని వీళ్ళు కేసుల సంగతి దేవుడేరు కాక కనీసం ఈ సెస్ను గురించి కూడా అడగరు. ఓకే. సెస్ అనే పేరు పెట్టి మోడీ గారు డబ్బులు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ₹1 రాదు. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ, GST రూపంలో కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ రూపంలో కానీ కనుక డబ్బులు తీసుకుంటే స్టేట్స్కి షేర్ వస్తుంది, ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా. ఓకే. ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే సార్. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎవరిది తప్పు ఉంది ఇందులో? ఖచ్చితంగా నేను చేస్తున్నటువంటి తప్పు అన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు, ఇల్లు కట్టించి ఇచ్చినట్టు రమేష్కి తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రమేష్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఆ చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు నేను ప్రభుత్వానికి రాసి ఇచ్చేసానని గిఫ్ట్ కింద అంటాడు. ప్రభుత్వ రికార్డులో చూస్తేనేమో అది లేదు. ఓకే. భువనేశ్వర్ గారేమో నా అకౌంట్లో నుంచి ₹27 లక్షలు నేను రెంట్ కట్టానండి అంటది. మరి అది ఎటు పోయిందిరా బాబు అనేసి అంటే అతనికే పోయింది. గిఫ్ట్కి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకో మినిస్టర్కి కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఇల్లు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత, చక్కటి భద్రత ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి ఇల్లు ఎక్కడ ఉంటే చూసుకోండి అంటే ఆయన ఏదో విజయవాడలో అక్కడ ఇక్కడ చూశారు, చివరికి అదంతా కాదన్నాడు. రోజు అక్కడి నుంచి రావడం కష్టము, ఈ కరకట్ట మీద ఏం తగలడుతుందో ఎందుకు వచ్చిన మీద ట్రాఫిక్లో నుంచి అని చెప్పి అక్కడ ఉన్నాడు. కానీ ఉన్న ఇల్లు ఏంటి? చట్ట వ్యతిరేకమైనటువంటి ఇల్లు అది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదో తెలియట్లా.
వాళ్ళేమో గిఫ్ట్ కింద ఇచ్చామన్నారు, వీళ్ళేమో ప్రతి నెల మేము రెంట్ పే చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఓకే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తప్పు అనేది ఎవరు చేసినా తప్పేగా. తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఏమో ముఖ్యమంత్రులు అయిపోతుంటారు, మనమేమో ఓట్లు వేస్తుంటామే. ఇప్పుడు నువ్వేమైనా ఓటు ఉరికినే వేసావా? నేను అదే అడిగాను అనుకోండి చంద్రబాబు నాయుడిని, ఏందా నువ్వు ఇట్లా తప్పుడు పనులు చేస్తే ఎట్టాయా, నా చట్టాన్ని వైరెడీ చేసా, కరకట్లు ఇల్లు ఏందా నువ్వు పాడు పచ్చిపదలు అన్నాను అనుకో, బో చెప్పొచ్చావులేవయా, ఏమన్నా ఉత్త పుణ్యానికి వేసావైంది ఓటు, డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా, ఓటుకి 4,000 తీసుకుంటే కదా, మా ఇంట్లో 4 ఉన్నారు 16,000 అని చెప్పి డబ్బులు తీసుకుంటే రోజుకు వాటర్ బాటిల్ ఇవ్వాలని నీకు ట్రాక్టర్ ఎక్కి తిరిగినందుకు 15 రోజులు బిర్యానీ పెట్టాను కదా, రోజుకు 200, ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నావు? మరి డబ్బులన్నీ ఆయన నుంచి వస్తాయి నాకు. అది ఆయన చెప్పే సమాధానం. ప్రజలు అలా తయారయ్యారు, రాజకీయ నాయకులు ఇంకా అలా తయారు చేస్తున్నారు. తప్పే ఎవరిది ఏంటి? డబ్బు తీసుకొని ఓటేయడం అనేది ప్రజల తప్పు. ఇదే ప్రజలు మళ్ళీ ఈ కరకట్టల గురించి, ఇల్లీగాలిటీ గురించి మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది? నువ్వు ఎవడు అసలు అడగడానికి? ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీలో, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన అవునా? చట్టం రూపొందించడం ఆయనకి తెలీదా? అవును. ఈవెన్ ఐ నో హిమ్, ఐ మెట్ హిమ్ ఆల్సో. మా బ్రదర్ ఇన్ లాకి కాంటెంపరీ అనుకో. మా బ్రదర్ ఇన్ లా కూడా ఈజ్ కమిషనర్ జిఎస్టీ అనుకోవాడు. ఓకే. వాడు ఈయన కేజ్రీవాల్ ఇద్దరు కాంటెంపరీ, వాడు కంటిన్యూ అయిపోయాడు, ఈయన పాలిటిక్స్ సమ్ మంచి మార్పులే తీసుకొచ్చాడు. ఢిల్లీలో వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, సంగతి సమాచారం, శాంతి భద్రతలు అన్ని బాగానే ఉన్నాయి, ఒప్పుకోదగ్గ మనిషి. లిక్కర్ పాలసీని డిజైన్ చేయడం అనేటువంటిది ఆయనకు రాదయా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. ఐఆర్ఎస్ లెవెల్లో ఉండేటువంటి వాడికి ఒక చట్టం రూపొందించడం రాదా? ఈజీగా చేయగలడు, అవునా? లేకపోతే మంచి లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని చట్టం రూపొందించి డిస్కస్ చేసి మంచి చట్టాన్ని తీసుకురాగలడు. కవిత వెళ్ళి ఆయనకు అడ్వైజ్ ఇచ్చిందంట, ఢిల్లీలో ఈ విధంగా లిక్కర్ పాలసీ పెట్టండి అని. ఏమంతా ఏమో చదివెంత, ఏం తెలుసుండి నాకు అర్థం కాదు. ఏమో పోయి ఆయనకు అడ్వైజ్ ఇచ్చిందంట, ఏమో జరిగిపోయింది, ఆయన జరిగిపోయింది, చెప్పినందుకు ఏమో పోయింది, చేసినందుకు ఆయన పోయాడు. ఇద్దరు పిచ్చోడు అయిపోలా. కానీ మన ఇండియాలో లాస్ ఎట్లా ఉంటాయంటే, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. ఓకే. మన కోర్టులు ఎట్లా ఉంటాయంటే, కేసు పోతే ఒక్కోసారి ఆ కేసు పెట్టిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది దాని మీద. ఇంకా అప్పటికి కొన్నిసార్లు ఇంకా దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు రామోజీరావు గారి కేసు అదేగా. అవును. ఆయన చనిపోయాడు, ఆయన మీద కేసు అయితే ఇంకా పోలేదుగా. ఆయన అయినా కానీ ఇన్ని సంవత్సరాలు దాన్ని ఎందుకు సాగదీశాడు అంటే, 2 సంవత్సరాలు జైలు శిక్ష, 2 పెనాల్టీ కట్టాల, 2,600 కోట్లు. అవును. అంటే 2 పెనాల్టీ అంటే ఎంత అవుతుంది నీకు? 5,200 కోట్లు పెనాల్టీ కింద కట్టాలా. 2 సంవత్సరాలు జైల్లో కూర్చోవాలి ఆయన. ఆయనకి తెలుసు చేసింది తప్పుడు పని అన్న సంగతి. అందుకని ఏంటంటే 17 సంవత్సరాల నుంచి ఏదేదో చెప్తే నెట్టుకుంటూ వచ్చాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఇంకా అది కేసు కూడా ఏం కాదు, పెనాల్టీయే కట్టాల్సిందే. ఓకే. కేసీఆర్ గారు అధికారంలో రాకముందు ఏం చెప్పాడు? 1000 నాగళ్ళు పెట్టి 100 నాగళ్ళు పెట్టి మొత్తం దున్నుతా అన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఏమైనా చేశాడా? ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 4 చెరువులు ఆక్యుపై చేశాట, మనకు తెలియదు. అది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కొన్ని విలేజెస్లోకి వెళ్ళేటువంటి దారులను కూడా బ్లాక్ చేశారుగా. అవును సార్. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, అధికారంలోకి రావడానికి ఇలాంటివన్నీ చాలా చెప్తా ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఏమి చేయరు. ఇదే కేసీఆర్ గారు నాగళ్ళు పెట్టి దున్నుతా, తంతా, పొడుస్తా, నీ సంగతి ఏందో తెలుస్తా అన్నట్టు వాడు ఇంకొక 200 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు. ఇంకెంతకంటే దారుణం ఏమన్నా చెప్పు.